మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు పాపం జగన్మోహన్ రెడ్డి గారి దుస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఆయన చిట్టా అంతా కూడా డ్రైవర్ రమణారెడ్డి చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని విచారణకు తీసుకెళ్తే ఆయనది ఏమవుతుందో, ఆయన మద్యం స్కాములు బయటపడతాయో, ఇంకే స్కాములు బయటపడతాయో, నిజంగా చాలా అంటే ఇంత చిన్న విషయానికి దొరికిపోతాడు అతని డ్రైవర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఊహించుండరు ఎప్పుడు ఇప్పటిదాకా. కానీ దీన్ని తక్షణమే మంచి విచారణ చేసి ప్రతి ఒక్క స్కాము, వాళ్ళు వేసిన స్కీములు మొత్తం బయటకు తీయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆయన మన ఒక ప్రెస్ మీట్ మాట్లాడారు. ప్రతి ఒక్కరిని రప్పా నరుక్కుంటూ వెళ్తానని. అలా నరుక్కుంటూ వెళ్తామని నువ్వు అనుకున్నప్పుడే జనాలు నీ 151లో నుంచి 5ని రప్పా నరికేశారు ఆల్రెడీ. నువ్వు ఇలాగే ఇంకా మాట్లాడుతూ ఉన్నావంటే ఆ 11లో నుంచి కూడా ఒకటిని తీసేస్తారు. ఒక్క సీటుతో మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఎమ్మెల్యేగా నువ్వు మిగులుతావో ఇంకెవరైనా మిగులుతారో కూడా తెలీదు. జనాలకి నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నిజంగా ఒక తెలిసి తెలియని వ్యక్తి ఎవరన్నా వచ్చి మన కారు కింద పడితే కూడా మానవతా దృక్పథంతో మనం వెళ్ళి కనీసం వాళ్ళని పక్కకు లేపుతాం. ఎవరినో పరామర్శించడానికి వెళ్ళే నువ్వు, ఎక్కడ శవం కనపడిద్దా అని ఆలోచించే నువ్వు, నీ సొంత కార్యకర్త నీ కారు కింద పడితే కూడా దిగి పలకరించలేని పరిస్థితి ఈ రోజు కూడా నీ ఛానల్లో కానీ నీ మనుషులు కానీ నీ కారులో అంతమంది మంత్రులు ఉండి కూడా, సుబ్బారెడ్డి గారు కానీ రజనీ కానీ ఎవరైనా కూడా కనీసం దిగి ఏం జరిగింది అని అడిగని పరిస్థితి. అంటే నీ కారు కింద నీకు పడ్డారని తెలిసి కూడా కనీసం అంబులెన్స్ పిలిపించి ఒక మానవతా దృక్పథంతో నువ్వు పంపించలేదు అతని హాస్పిటల్కి. అంటే నిజంగా హాస్పిటల్కి పంపిస్తే బతికుండే వాళ్ళేమో, పంపించలేదంటే నీదెంత క్రూయల్ మైండో. ఇంకా నువ్వు రోజుకి ఎంత దిగజారుతున్నావు. ఎవరిని పరామర్శించడానికి వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎవరిని పరామర్శించడానికి వస్తున్నావా, జనాల ప్రాణాలని తీసేయడానికి వస్తున్నావా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అనమాట. నీ వల్ల ఈరోజున ఒక నిండు ప్రాణం పోయింది. ఇంకా నువ్వేంటంటే రౌడీ మోకనేసుకొని రౌడీ రాజకీయాలు చేసుకుంటూ రౌడీ రాజ్యాంగం తీసుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇలాగే హత్యలు చేసుకుంటూ వెళ్ళడం, రౌడీ మోకనేసుకొని గంజాయి తాగే మనుషుల్ని పరామర్శించడానికి రావటం, ఇలాంటి హత్యలు చేసే వాళ్ళని పరామర్శించడానికి రావటం, ఇవేనా 2.0 అంటే? అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తుంది. ఆ పెట్టుబడుల గురించి మాట్లాడుకునే లోపే తెల్లారే ఏదైనా ప్రోగ్రాం జరిగింది, మన యోగాంధ్ర జరిగింది, అది మాట్లాడుకునే లోపే జనాలు నెక్స్ట్ డే డైవర్షన్ రాజకీయాలు. ఎందుకు మరి ఈ రోజు నువ్వు బయటకు వచ్చే నువ్వు ఆ రోజున పరదాలు కట్టుకొని ఎందుకు తిరిగావు? ఎవరిని పరామర్శించడానికి ఎందుకు రాలేదు? 151 సీట్లు ఇచ్చినప్పుడు కూడా కనీసం జనాల్లో ఒక్కరినన్నా నువ్వు ఎందుకు పరామర్శించడానికి రాలేదు? ఈ రోజున బయటకు వచ్చి జనాలకి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఈ రోజున బయటకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావో ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. నీ స్కాములు బయటపడుతున్నాయి. నీ సొంత మనుషులే బయటకు వచ్చేసేసి ఇలాంటి వాడితోనా మేము ఇన్నాళ్ళు ఉంది అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీది నువ్వు ఆలోచించుకో. ప్రజలు ఈడ్చుకొచ్చి బయటకి చెప్పులతో కొట్టే రోజు త్వరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి. అది ముందుగా నువ్వు తెలుసుకోవాలి. ప్రజల సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము.